మన మాటలకు చేతలకు తేడా ఉందంటే మనపై మనకు ప్రేమ గౌరవం లేనట్టే. 100 చెప్పిన 100 చేసేయాలని ఉందా సార్? కమిట్మెంట్ అనేది లేకపోతే మనిషికి విలువ తగ్గుతుంది. నేను ఓంకారేశ్వర పిరమిడ్లో వర్క్ చేసేటప్పుడు చేసేసాను సార్, నేను రేపిస్తాను 1 లక్ష రూపాయలు, 2 లక్షలు ఇస్తాను, 5 లక్షలు ఇస్తాను అనే వాళ్ళు చాలామంది. అవునా, ఇంకా వాళ్ళ మీద నమ్మకంతో చేసిన తర్వాత లేదు సార్ మళ్ళీ చూద్దాం, వచ్చే నెల చూద్దాం, 6 నెలల తర్వాత చూద్దాం, ఆ తర్వాత ఇవ్వకుండా ఉన్న వాళ్ళు చాలా ఇబ్బందులు పడి నాకు అప్పులు అయ్యేవి చాలాసార్లు. వాళ్ళనేమో అడగరు, ఎవరు డొనేషన్ ఇస్తామన్నారు వాళ్ళనేమో అడగరు కదా. ఫిజికల్గా ప్లాట్ఫామ్లో ఉండేది మనమే. వాళ్ళకి ఆ ఫేవర్ నేను చేయటం వల్ల నేను చాలా సమస్యల్లో పడిపోతాను. నేను ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు నేను మాట తప్పొచ్చా మాట తప్పకూడదా? కొంతమంది తెగించడానికి రెడీగా ఉంటారు. అలా కాకుండా అన్నెసరీ వర్డ్ కమిట్మెంట్ రిపీటెడ్గా ఇస్తే రిపీటెడ్గా వాల్యూ పోతుంది. పిఎంసి ప్రేక్షకులందరికీ నమస్కారం. భిన్నంగా ఆలోచించు కార్యక్రమానికి స్వాగతం. నేను మీ స్నేహ. సరికొత్త కొటేషన్స్తో అగైన్ మీ అందరికీ ఫుల్ జోష్, ఫుల్ ఎనర్జీతో వచ్చేసానండి. సో మరి అంతే జోష్తో అంతే ఎనర్జీతో సార్ కూడా రెడీగా ఉన్నారు. ప్రకృతి మహేష్ గారు, నమస్తే సార్. నమస్తే స్నేహ గారు, వెల్కమ్ బ్యాక్ టు పిఎంసి ప్రేక్షకులందరికీ. ఈసారి మరొక భిన్నంగా ఆలోచించే ఎపిసోడ్ చేసుకుంటున్నాం మనం. రైట్ సార్, నా ఫస్ట్ కొటేషన్ ఈరోజు, మన మాటలకు చేతలకు తేడా ఉందంటే మనపై మనకు ప్రేమ గౌరవం లేనట్టే. మాటలు 100 చెప్తాం, 100 చెప్పిన 100 చేసేయాలని ఉందా సార్? మారుతూ ఉంటాయి కదా సార్. అంత మాత్రాన నా పైన గౌరవం లేనట్టేనా సార్? ఎప్పుడైనా ఒకసారి మాట తప్పడం అందరికీ కామనే. ఎవరు ఇక్కడ భీష్మకుడు తాము లేరు. కానీ రెగ్యులర్గా మనం చెప్పింది కాకుండా ఇంకేదో చేస్తున్నామంటే ఇతరులు చూస్తూ ఉంటారు. మన మీద పెట్టుకున్న నమ్మకం వాళ్ళకి పోతుంది. పోయి ఆ తర్వాత మెల్లగా వాళ్ళు గౌరవించడం తగ్గిస్తారు. అది మన వరకు వస్తుంది తిరిగి. నన్ను అంతగా గౌరవించడం లేదేంటి. మొదట మనం ఒక మాట చెప్పినప్పుడు అబ్బా అని వాళ్ళు ఆశ్చర్యంగా గొప్పగా తీసుకుంటారు దాన్ని. ఆ తర్వాత దాన్ని తీసుకోవడం మానేస్తారు. అంటే మనల్ని గౌరవించడం మానేస్తారు. నా గౌరవం పోయింది అని మనమే ఆ తర్వాత బాధపడుతూ ఉంటాం. అంటే మన మీద మనకే నేను ఒకటి అనుకున్నాను, ఒకటి చేశాను. కొద్ది రోజుల తర్వాత మన మీద మనకే విసుగు వస్తుంది. మొదట ఎదుటివాడికి మన మీద విసుగు వస్తుంది. వీడు అంతేలే, వీడు చెప్తాడు చేయడులే. మెల్లగా అది పెరిగి 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 మన మీద పడుతుంది. ఆ తర్వాత మన మీద మనకే నేను ఇన్ని అనుకుంటా ఒక్కటి కూడా చేయలేకపోతున్నాను. అందుకే పెద్ద పెద్ద విషయాలను పక్కన పెడదండి. చిన్నవైనా సరే మొదటగా స్మాల్ థింగ్స్ తీసుకుందాం. మనం అనుకున్నవి ముందుగా మనం చేద్దాం. మనం చెప్తున్నవి మనం ప్రయత్నం చేద్దాం. అలా కాకుండా రాజకీయ నాయకుల్లాగా మనం స్పీచ్లు ఇచ్చేసి మాట్లాడేది గొప్పగా మాట్లాడేసి చేసేటప్పుడు ఉడతా భక్తిగా చేస్తే స్లోగా మనపైన మనకు నమ్మకము గౌరవం పోతుంది. ఎక్కువ కాలం ఉండదు. అది మాటలకు చేతులకు హెవీ డిఫరెన్స్ ఉండదు. కొంత డిఫరెన్స్ కామన్, ఎందుకంటే ఎవ్వరూ 100% పర్ఫెక్ట్గా ఉండలేము. సిచ్యుయేషన్స్ మారుతూ ఉంటాయి. నిన్న ఒకటి అనుకుంటాను, ఈరోజు ఖచ్చితంగా నేను 100% చేయగలుగుతానంటే చేయలేకపోతాను. కానీ ప్రతిరోజు అలాగే అవుతుందంటే ఏదో ప్రాబ్లం ఉంది. రెగ్యులర్గా రిపీటెడ్గా అనుకున్నది ఒకటి అయినది ఒకటి అని పాడుతూ ఉంటే అది వర్కౌట్ అవుతుంది. ఇన్ని కోట్ల మంది, ఇన్ని లక్షల మంది ఆఫీసులకు వెళ్తున్నారు, ఎన్నో ప్రోగ్రామ్స్ అవుతున్నాయి, ఎన్నో జరుగుతున్నాయి. ఎంతో కొంత కమిట్మెంట్ ఉండడం వల్లనే కదా. కమిట్మెంట్ అనేది లేకపోతే మనిషికి విలువ తగ్గిపోతుంది. సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కూడా తగ్గిపోతుంది. సెల్ఫ్ రెస్పెక్ట్ కూడా తగ్గిపోతుంది. సో జాగ్రత్త పడాలి. ఓకే, సో నేను చాలామందిని చూస్తూ ఉంటాను సార్. ఒకటి చెప్తారు, నీకెందుకు, నేను రేపటికల్లా ఈ పని చేస్తాను నేను అంటారు. బట్ రేపటికల్లా కాదు కదా, నెక్స్ట్ ఇయర్ కూడా అది జరగదు. వాళ్ళ పరిస్థితులు అంటే నేను చెయ్యగలనా లేదా అని ఆలోచించుకుంటా, అంటే ఒక రకంగా చెప్పాలంటే మెచ్యూరిటీ లేకపోవడం అని చెప్పొచ్చు. ఈ మెచ్యూరిటీ లేకుండా మాటలు 100 మాట్లాడేస్తారా, 100లో ఒక్కటి కూడా చేయకపోవటం వల్ల నాకు కూడా సమ్ టైమ్స్ అనిపిస్తూ ఉంటుంది. బట్ మేబీ వాళ్ళ సిచ్యువేషన్స్ వల్ల అలా వాళ్ళు చేయాలి అనుకోవచ్చు, బట్ చేయలేకపోతున్నారేమో. ఈ పాజిటివ్ వేలో కూడా మనం ఆలోచించవచ్చు కదా సార్. అది రిపీటెడ్గా కాకూడదు. ఇందాక అనుకున్నట్టు
ఎప్పుడైనా ఒకసారి అందరికీ సిచ్యువేషన్స్ మారుతూనే ఉంటాయి. ఆన్ ఎవ్రీ డే బేసిస్ అలాగే జరుగుతుందంటే మనం నెక్స్ట్ టైం నుంచి మాట్లాడడానికి ముందు ఆలోచిద్దాం. చాలా మంచి పాయింట్ చెప్పారు సార్. మాటలు మన చేతిలో ఉన్నాయి కదా, కొన్ని సిచ్యువేషన్స్ మన చేతిలో లేకపోవచ్చు. ప్రగల్భాలు ఎందుకు పలకడం? చిన్నప్పుడు మా తెలుగు టీచర్ ఉండేవాడు, ఆంధ్రుల ఆరంభ శూరులు అని చెప్పి. మొదటి రోజు ఫస్ట్ రోజు స్కూల్ వెళ్తూనే చిన్నప్పుడు అందరం గొప్పగా యాక్టివ్గా, మొదటి రోజు స్కూలు, రెండో రోజు స్కూలు, మూడో రోజు స్కూలు, కరెక్ట్ వారం తర్వాత మొదటి రోజు నేను యాక్టివ్గా అంతా గొప్పగా మాట్లాడని చెప్తుంటే ఇదే యాక్టివ్నెస్ ఈ ఇయర్ అంతా ఉంటే అప్పుడు నేను నమ్ముతా అనేవాడు. ఇదేంది నన్ను నమ్మడం లేదు, నేను నిజంగానే యాక్టివ్గా ఉన్నాను అంటే అది కాదు నాయనా, ఫస్ట్ 1 వీక్ 10 డేస్ కాదు, ఇది ఈ యాక్టివ్నెస్, ఈ విధానము, ఈ సిన్సియారిటీ కంటిన్యూగా ఉండాలి. అందరూ మొదటి రోజు బాగానే ఉంటారు, అందరూ మొదటి రోజు బాగానే చెప్తారు. అదే లాంగ్ లైఫ్లో ఉంటే మనిషి మీద నమ్మకం అనేది ఒకటి ఏర్పడుతుంది. నిజంగానే మన సిచ్యువేషన్ మన చేతిలో లేవు అని ఒక 4-5 సార్లు తర్వాత తెలుస్తుంది కదా, అప్పుడైనా మనం మాటలు బంద్ చేయాలి. మాటలు బంద్ చేయట్లేదంటే మనకి ఇక్కడ ఏదో తేడా ఉంది. గొప్పగా మాట్లాడడం, ఎస్, మన మాట మీద మనకి అవేర్నెస్ లేదు. జాగ్రత్త పడదాం. ఎందుకు చెప్పడం? చేయబోయే ముందుకు ఎందుకు చెప్పడం? చాలామంది 1 లక్ష రూపాయలు డొనేషన్ ఇస్తారని అనౌన్స్ చేస్తుంటారు, మళ్ళీ ఇంటికి వెళ్ళాక మళ్ళీ రండి అంటారు. ఇప్పుడు కాదు, వచ్చే సంవత్సరం, వచ్చే నెల, తర్వాత దానివల్ల చాలా ఇబ్బందులు పడుతుంటాం. నేను ఓంకారేశ్వర పిరమిడ్లో వర్క్ చేసేటప్పుడు ఇలాగే చాలామంది చెప్పేవాళ్ళు, సార్ మీరు చేసేసాను సార్, నేను రేపు ఇస్తాను 1 లక్ష రూపాయలు, 2 లక్షలు ఇస్తాను, 5 లక్షలు ఇస్తాను అనేవాళ్ళు చాలామంది. అవునా, ఇంకా వాళ్ళ మీద నమ్మకంతో అన్నీ చేసేసేవాళ్ళు. చేసిన తర్వాత లేదు సార్ కొంచెం మళ్ళీ చూద్దాం, లేదు వచ్చే నెల చూద్దాం, 6 నెలల తర్వాత చూద్దాం, ఆ తర్వాత ఇవ్వకుండా ఉన్న వాళ్ళు చాలా ఉన్నారు. దానివల్ల అక్కడ ఖర్చు పెట్టేసింటాం, అక్కడ వర్కర్స్ వెయిటింగ్లో ఉంటారు, అది ఎక్కడో పేమెంట్స్ చేయాల్సి ఉంటుంది. చాలా ఇబ్బందులు పడే నాకు అప్పులు అయ్యేవి చాలాసార్లు. వాళ్ళనేమో అడగరు, ఎవరు డొనేషన్ ఇస్తామన్నారో వాళ్ళనేమో అడగరు కదా. ఇప్పుడు ఫిజికల్గా ప్లాట్ఫామ్లో ఉండేది మనమే, రైట్ సార్, అవును, లైవ్లో ఉండేది మనమే, మనం పే చేయాల్సిందే. సో చాలాసార్లు ఓకే అప్పులు చేసి కట్టేసి మన కమిట్మెంట్ అయితే మనం తీర్చుకోవాల్సిందే కదా. మాట తప్పని వంశంలో పుట్టాం మేము. వాళ్ళు తప్పవచ్చు, కానీ ఇక్కడ మనం డైరెక్ట్గా ఎవరికి ఆన్సర్ చేయలేము కదా. సో అప్పటి నుంచి కొంచెం జాగ్రత్త వహించడం మొదలుపెట్టి. రైట్ సార్. పోనీ ఇలా అనుకుందాం, నేను ఏదో మాట అనేసి అన్నాను, లేదు ఈరోజు నాకు ఒకరు వచ్చి ఒక ప్రాబ్లం చెప్పారు, నేను నీకు అండగా నిలబడతాను అని ఏదో ఆ టైంకి నా లోపల ఉన్న హీరో మెటీరియల్ ఏవైతే ఉందో అది బాగా యాక్టివేట్ అయిపోయి వాళ్ళకి నేను హామీ ఇచ్చేస్తా. ఓకే, సో తర్వాత నాది సిచ్యువేషన్ సపోర్ట్ చేయట్లేదు, బట్ ఐ హ్యావ్ టు డూ అనిపిస్తుంది. బట్ వాళ్ళకి ఆ ఫేవర్ నేను చేయటం వల్ల నేను చాలా సమస్యల్లో పడిపోతాను. నేను ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు నేను మాట తప్పొచ్చా మాట తప్పకూడదా? నేను అది చేస్తే నేను ప్రాబ్లమ్స్లో పడతాను. మొదటిసారి మాట తప్పండి, పోనీ రెండోసారి జాగ్రత్త పడండి. మాట ఇచ్చే ముందు మాట తప్పని వంశంలో పుట్టామని మొండిగా చేస్తే దాన్ని ఏమంటారు? ప్రతిసారి ఎందుకు? కొంతమంది తెగించడానికి రెడీగా ఉంటారు. మీకు ఆ తెగించే ధైర్యం ఉంటే సరే రెగ్యులర్గా మాట ఇవ్వండి. లేదు ఎందుకు వచ్చిన బాధ, డైరెక్ట్గా హెల్ప్ చేయండి. డైరెక్ట్ హెల్ప్ చేసే ముందు 1 నిమిషం ముందు చెప్తే ఇవ్వడం కాదండి కదా. ఇప్పుడు మనం ఏదో వర్క్ చేస్తాం, కొంతమంది పాపం చాలాసార్లు అలా, చాలామంది అలాగే చేస్తుంటారు. చాలాసార్లు ఈ సడన్గా నాకు ఎమర్జెన్సీగా అక్కడ ఏదో వర్క్ చేయాల్సి ఉంటుంది, సడన్గా తెచ్చి డబ్బులు ఇస్తుంటారు. సార్ మీరు ఏదో ఒక మంచి పనికి వాడండి, మీ ఇష్టం అంటారు, లేకుంటే అన్నదానానికి వాడండి, లేదంటే పిరమిడ్కి వాడండి ఇస్తుంటారు. సడన్గా వచ్చినా మేము కాదంటాం ఏంటి? వచ్చేది కాదనరా, హ్యాపీగా తీసుకుంటాం కదా. అలా కాకుండా అన్నెసరీ వర్డ్ కమిట్మెంట్ రిపీటెడ్గా ఇస్తే రిపీటెడ్గా వాల్యూ పోతుంది. నెక్స్ట్ టైం నుంచి ఎవరైతే అలా ఇస్తామని ఇవ్వకుండా అలా చేస్తామని చేయకుండా ఉంటామో మనం నెక్స్ట్ టైం నుంచి నేనే నమ్మడం మానేసి, ఇవన్నీ నా అనుభవాలే, నేనే జనాలు నమ్మడం మానేసి సరే ఇచ్చినప్పుడు చూద్దాంలే, ఇప్పుడు నేనేం చేయగలుగుతా అనే చేస్తా, ఎందుకు ఊరికి వీళ్ళందరూ ఇస్తారని చాలాసార్లు చేతులు కాల్చుకున్న రోజులు ఉన్నాయి. లక్షలకు లక్షలు అప్పులు చేసి బ్యాంకు లోన్లు తీసుకొని క్రెడిట్ కార్డులు గీకేసి చేసిన రోజు ఎన్నో ఉన్నాయి. ఆ తర్వాత నుంచి సరే నేను ఏమి చేయగలుగుతాను,
ఒక అతను వచ్చాడు ఒకసారి, సార్ నేను మీకు ఆ పిరమిడ్కి 50 లక్షలు ఇద్దామని. అబ్బో. అప్పుడు దేవుడు దిగి వచ్చాడు అనుకున్నా. ఓకే. సరే మీరు ఎప్పుడు ఇస్తారు సార్? నెక్స్ట్ ఇయర్ ఇస్తాను సార్. నమస్తే అన్న. నెక్స్ట్ డేకే నా డేస్లో గ్యారంటీ ఉండదు. ఏదైనా పని ఈ నిమిషం జరిగితేనే మనకి నమ్మకం. వచ్చే సంవత్సరము నా ఆస్తిలో గొడవలు కొన్ని ఉన్నాయి, అవన్నీ తీరుతాయి, అప్పుడు వచ్చి మీకు 50 లక్షలు ఇద్దాం అనుకుంటున్నాను. అది అప్పుడు వచ్చిన తర్వాత వచ్చి మాట్లాడదు కదా, ఇప్పుడు ఎందుకు నాయన? లేదు సార్ నాకు ఇవ్వాలని కసిగా ఉంది. అయితే నువ్వు ఒక పని చేయగలుగుతావని. చెప్పండి సార్. నీ జేబులో ఎంత ఉంది అని. 1000 రూపాయలు ఉంది అంటే 500 ఇవ్వను. నాకు 500 నాకు అవసరం ఉంది సార్. ఇప్పుడు 500 ఇవ్వలేని వాడు అప్పుడు 50 lakhs ఇస్తానని ఎలా నమ్మగలుగుతాను అన్నాడు. అవును కదా, ఆ మనిషి ఇప్పుడు రాలే. ఊరికే గొప్పలు. మీరు చాలా మంచి వాళ్ళు, మీరు చాలా సిన్సియరు, చాలా అలా చేసేవాళ్ళు కాబట్టి మీకు ఎలాంటి వాళ్ళకి హెల్ప్ చేద్దాం అనుకుంటున్నాం అని స్టేజ్ మీద అనౌన్స్మెంట్లు, పర్సనల్ అనౌన్స్మెంట్లు చేసేసి ఈ ఆర్గనైజర్స్ ఇరుక్కుపోతుంటారు. చాలామంది వచ్చి సభాముఖంగా గొప్ప గొప్పగా చెప్పేస్తారు అనమాట. చేసేస్తాం, అది చేస్తాం, అది చూసే వాళ్ళంతా ఏమనుకుంటారు, వీళ్ళకి మన పిరమిడ్ వాళ్ళకి పాపం వీళ్ళకి కోట్లు వచ్చేసి పడిపోతున్నాయేమో అనుకుంటారు. వీళ్ళు నిజంగా ఆర్గనైజింగ్లో ఉంటారు, ట్రస్ట్లో ఉంటారు, వాళ్ళకు ఉంటుంది చింతపండు రామాయణం అంతా. వాళ్ళు ఇస్తామన్నారంట కదా, ఇచ్చేసారంట కదా, రేపే ఇస్తామన్నారంట, చెక్కులు వచ్చేసి ఉంటాయి కదా. ఇక్కడ యాక్చువల్గా రంగంలో దిగి పాపం ఆర్గనైజ్ చేస్తుంటారు మనలాంటి వాళ్ళు, వాళ్ళకు ఉంటుంది రామాయణం. చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. కొంచెం జాగ్రత్త పడాలి. మన గౌరవాన్ని మనమే కాపాడుకోవాలి. మంచి చేయడానికి ఎవరు కాదంటారు, కానీ ఆ చేసే మంచి గురించి అవసరం లేని అనౌన్స్మెంట్స్ ముందే చేయకూడదు. అంతే, చెప్పకుండా డైరెక్ట్గా చేసేయచ్చు. ఎవరు కాదంటారు కదా. అంతే సార్. వండర్ఫుల్ సార్. ఎక్కువ మంది మేబీ దీనికి కరెక్ట్ అయి ఉండొచ్చేమో. చాలా మంది ఫీల్ అవుతూ ఉంటారు, చేస్తా అన్నారు కదా, ఇస్తా అన్నారు కదా, ఇవ్వలేదేంటి, చేయలేదేంటి అని. నేను చాలాసార్లు ఇబ్బందులు పడ్డా. ఓకే. ఎస్పెషల్లీ జగన్నాథ్ గట్టు వర్క్స్ చేసే టైంలో ఒక 15 ఏళ్ళ కింద చాలా టఫ్ లైఫ్ అనుభవించాల్సి వచ్చింది. ఆ తర్వాత ఓంకారం టైంలో, ఆ తర్వాత కొన్నిసార్లు కడతాలు వర్క్స్ చేసేటప్పుడు. లెట్ us బీ క్లియర్, స్పష్టంగా ఉందాం. అంతే. గొప్పలకు ఎందుకు వెళ్ళాలి? నీవు నిజంగా మంచివాడివే అయినా పదే పదే నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నావు అంటే నీకు మంచివాడిని అనే అహం బాగా ఉందన్నమాట. అహం కంటే ఇష్టం అనుకోవచ్చు కదా సార్. నన్ను ఎవరైనా మంచి అనడం నాకు చాలా ఇష్టం, అది అహం ఎట్లా అవుతుంది? అంటే నిరూపించుకుంటున్నావు కదా, అంటే నేను అనే ఇక్కడ ఉంది. నిజంగా మంచివాడు నిరూపించుకోవడం అయ్యాడు. మరి నేను ఎంత మంచిగా ఉన్నా గుర్తించకపోతే ఎందుకు సార్ నా మంచితనం? మంచితనం ఒక క్వాలిటీయా ఆ రివార్డా? రివార్డ్ కోసం మంచివాడిగా ఉంటున్నావా? నీ యొక్క బేసిక్, నీ యొక్క విధానమే అది. ఎవరు గుర్తించాలి? చెట్టు పూలు ఇస్తుంది, ఫలాలు ఇస్తుంది, మనం గుర్తిస్తేనే ఇస్తుందా? దాని విధానం అది, దాని విధానం అంతే. ఆవు పాలు ఇస్తుంది, ఆవు నువ్వు చాలా మంచిదానివి అని రోజు తిలకందిస్తుంది, దాని విధానం అది. ఇస్తుంది, కొట్టినా ఇస్తుంది పాలే, అంతే. సో మన ప్రకృతి నుంచి చాలా నేర్చుకోవాలి. అవి ఒక క్వాలిటీని బేస్ చేసుకొని జీవిస్తూ ఉంటాయి. పక్షులు కావచ్చు, జంతువులు కావచ్చు, ఆవులు, లేదంటే చెట్లు, అవన్నీ అలా క్వాలిటీతో ఉండడం వల్ల ఇండిపెండెంట్ ఆఫ్ ది పీపుల్. చెట్టులు మనం కొట్టేస్తాం మీరు అన్నట్టు, అయినా అది ఇచ్చేది ఫలాలే. మనం కొట్టేసామని చెప్పేసి నువ్వు నన్ను ఎందుకు కొట్టేసావు కాబట్టి రేపు నుంచి నీకు ఫలాలు ఇవ్వను అన్నది కదా. ఈ కొమ్మను కొట్టావు కాబట్టి ఆ కొమ్మలో నేను ఫలాలు ఇవ్వను అనుకోదు. ఇంత కొమ్మ ఉన్నా దానిపైన నేను చేస్తూనే ఉంటుంది చచ్చేంత వరకు. పూర్తిగా కొట్టేస్తే మనం ఏం చేయలేం, కానీ ఇంత ఉన్నా అది చేస్తూనే ఉంటుంది. సో మనం ఆలోచించుకోవాలి, మనం ఏం చేస్తున్నాము. మనం గొప్పలకు వెళ్ళి మన గొప్పదనాన్ని ప్రదర్శించడానికి ట్రై చేస్తున్నామా? అది నిజంగా జెన్యున్గా మంచి వాళ్ళమా? జెన్యున్గా మంచి వాళ్ళమే అయితే నిరూపించడం కోసం ఎందుకు షోకేజ్? ఎందుకు షోకేజ్ చేసుకోవడానికి పదే పదే ప్రయత్నం చేస్తున్నాము, గుర్తింపు కోసం ప్రయత్నం చేస్తున్నామంటే అది మన నిజమైన క్వాలిటీ కాదు. రేపు ఎల్లుండో ఎవరు గుర్తించకపోతే నేను మంచి చేయను అని వదిలేసిపోయే క్వాలిటీ. అంటే ఇది మన పర్మనెంట్ క్వాలిటీ కాదు, మనం ఇంకా సంపూర్తిగా మారలేదు, ప్రదర్శన చేస్తున్నాం, మనం జస్ట్ డూప్లికేట్ యాక్టింగ్ చేస్తున్నాం. అదేదో నిజమైన క్వాలిటీగా మార్చుకుంటే ఎంతో ఆనందం ఉంటుంది, మనకు హ్యాపీనెస్ ఉంటుంది, కాన్ఫిడెన్స్ ఉంటుంది, కంఫర్ట్ ఉంటుంది, ఇన్నర్ కంఫర్ట్ ఉంటుంది.
ఎవరైతే డూప్లికేట్ క్వాలిటీతో చేస్తుంటారో, అంటే ఊరికి గుర్తింపు కోసం చేస్తుంటారో, వాళ్ళు ఎప్పుడు అనీజీగా ఉంటారు. ఎందుకంటే ఎవడో ఒకరు గుర్తించాలి. జనాలకి అంత తీరుబాటు ఉండదు. ఒకసారి గుర్తిస్తారు, ఇంకోసారి పోబే అంటారు. వాళ్ళకి ఇంకొకరు ఎవరో అవసరమైన వాళ్ళు ఉంటారు, వాళ్ళని గుర్తిస్తారు. వాళ్ళ అవసరాలు వాళ్ళు చూసుకుంటారు జనాలు. మనల్ని గుర్తించేవాడు ఎవడు? సో ఇంకొకరు గుర్తింపు కోసం మనం ఎదురు చూస్తే మనకు ఎప్పుడు మిగిలేది బాధ. ఇంకొకరు మన మంచి వాళ్ళు అనుకోవడం కోసం మనం నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తే మనకు బాధ మిగిలింది. ఇది ఒక కోరిక, ఇది ఒక రకమైన కోరిక, ఇది ఒక పెద్ద జబ్బు, ఒక అడిక్షన్ అనమాట. అడిక్షన్స్, జనరల్ అడిక్షన్స్ ఉన్న వాళ్ళు ఎలాగైతే ఇబ్బందులు పాలవుతుంటారో, ఇలాంటి అడిక్షన్స్ ఉన్న వాళ్ళు కూడా ఇబ్బందులు పడుతూ ఉంటారు. సో ఆలోచించుకోవాలి. రైట్ సార్. సో మరొక కొటేషన్ చూద్దాం. అహంకారమే సర్వ వాదోపవాదాలకు మూల కారణం. ఓకే, సో ఇప్పుడు నేను ఎవరితోనైనా ఆర్గ్యూ చేస్తున్నాను అంటే నాకు అహం ఉంది అని అర్థం అంటారా? అంతే కదా. ఫర్ ఎగ్జాంపుల్ సార్, నేను వెజిటేరియన్ ప్రమోట్ చేయడానికి వెళ్ళా. ఓకే, సో అవతల వాళ్ళు నాన్ వెజే మంచిది మీకేం తెలుసు అంటారు. ఇక్కడ సత్యం ఏంటి? వెజిటేరియనే మంచిది నాకు తెలుసు. ఇప్పుడు నేను ఆర్గ్యూ చేయకపోతే వాడు అదే కరెక్ట్ అనుకుంటాడు కదా. ఆర్గ్యూ చేస్తే వింటాడా? అట్లా విన్న సందర్భాలు ఏమైనా ఉన్నాయా? అంటే ఇక్కడ సత్యం ఓడిపోతుందేమో కదా, వాడి మాట పై చేయి అయిపోద్దేమో కదా. అయిపోతే అయిపోనివ్వండి, దానివల్ల ఏం ప్రపంచం కొట్టుకుపోదు కదా. అంటే నేను వెజిటేరియన్ని, నేను ధ్యానిని, నేను మంచివాడిని, ఎస్ ప్రౌడ్లీ సేయింగ్ ఐ యామ్ వెజిటేరియన్ అంటే ఇక్కడ ధ్యానే కాదు, ఇక్కడ నేను ఉన్నాడు. ఓకే, వెజిటేరియన్ కాదండి, ఇక్కడ నేను ఉన్నాడు. బయట నేను ధనవంతుడిని. సో అంటారు కదా, వీ కెన్ సే ప్రౌడ్లీ ఐ యామ్ ఏ వెజిటేరియన్, ఐ యామ్ ఏ మెడిటేటర్. ప్రౌడ్ ఈజ్ ఆల్వేస్ రాంగ్. ప్రౌడ్ ఈజ్ ఆల్వేస్ రాంగ్. అదేంటి సార్ అట్లా అంటారు? ఒక మంచి చేసినప్పుడు గర్వంగా నిలబడాలి అంటారు కదా. గర్వం అంటే గర్వం అంటే ఇంకొకటి కంటే తక్కువ. మంచి క్వాలిటీ ఉంటే సరిపోదు కదా, ఎందుకు గర్వం? ఎందుకు? మంచి క్వాలిటీతో జీవించండి, మంచి గుణంతో జీవించండి. ఎందుకు గర్వం? గర్వం ఉందంటే ఇంకొకటి చిన్న చూపు చూస్తాం. నాన్ వెజ్ తినాలంతా రాక్షసులు. ఒకప్పుడు నేను కూడా రాక్షసుని, అయితే నేను బాగా తినే. అఫ్ కోర్స్ ఇప్పుడు మీరు ట్రాన్స్ఫార్మ్ అయ్యారు కదా. వాళ్ళు కూడా ఈరోజు ట్రాన్స్ఫార్మ్ అవుతారేమో, రేపు రేపు కాలంలో రాబోయే బుద్ధులు లేవు వాళ్ళు, మనం ఇప్పుడు బుద్ధులు లేవు. వాళ్ళు ఇంకా మనకంటే హై స్పీడ్ జెట్ ఇంజిన్ లాగా పరిగెత్తవచ్చాము. మేబీ అవుతుంది, అయ్యి ఉండొచ్చు. బుద్ధుడు 6 సంవత్సరాల్లో మహా జ్ఞాని అవ్వలేదా? మనకంటే వాళ్ళు స్పీడ్గా ఇంకా ఎక్కువ ధ్యానం చేసి ఇంకా ఎక్కువ ఫాస్ట్ డెవలప్ కావచ్చేమో. ఎలా వాళ్ళని జడ్జి చేస్తున్నాను? సో నేను వెజిటేరియన్ అనేది ఒక అహంకారం, నేను ధ్యానిని అనేది కూడా ఒక అహంకారమే. అన్ని అహంకారాలను వదలడమే ఆధ్యాత్మికం. అది ఏ అహంకారమైనా కానివ్వండి. అన్ని గర్వాలను వదిలేయాలి, అన్ని నేనులను వదిలేయాలి. ఇంకా బయట నేను అందమైన వాడిని, నేను ధనవంతుడిని, నేను ఇంకా అలా అనుకునేవాడికి ఇక్కడ అనుకునేవాడికి తేడా ఏముంది? ఏ నేను అయితే ఏముంది? ఏ నేను అయినా జబ్బే, మానసిక జబ్బే. అది మనుషులను కించపరుస్తూనే ఉంటుంది, ఇబ్బంది పడుతూనే ఉంటుంది. కాబట్టి అన్నీ నేనులను వదిలేయాలి. సో అన్నీ వాదాపవాదాలకి ఈ నేనునే కారణం. వదలడం అంత ఈజీగా లోపల నేనేంటి. సో ఏమి లాభం? ఆర్గ్యుమెంట్లో గెలవడం వల్ల వచ్చిన లాభం ఏమిటి? ఓకే గెలిచాము అనుకోండి, వాడు మారుతాడా? మారడు. వాడు ఎలాగూ తినేవాడికి మార్పు ఎక్కడి నుంచి వస్తుంటుంది? వాడికి అదే ఇష్టం. వాడు సత్యం అని తినట్లేదు, వాడికి ఇష్టమై తింటున్నాడు. సత్యం అసలుతో సంబంధం లేదు, వాడి నాలుక రుచి దానికోసం తింటున్నాడు. వాడి ఇష్టాలను మార్చుకోడు. వినడానికి రెడీగా ఉన్నవాడు మార్చుకుంటాడు. అది నాన్ వెజిటేరియన్ గురించే కాదు, దేని గురించి అయినా వినడానికి రెడీగా ఉన్నవాడు మార్చుకుంటాడు. అంటే ఎప్పుడైనా ఒక పర్సన్కి చెప్తూ 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 ఉంటే మారతారంటారు కదా. గ్యారెంటీ ఏమైనా ఉంది? ఎక్కడ ఉంది అట్లా? అంటే ఒక హార్డ్ ప్రయత్నం. సరే ఒకసారి చెప్తారు, 2 సార్లు చెప్తారు, అదే వినేవాడికి వెళ్ళి చెప్పొచ్చు కదా. వినవాడికి ఎందుకు? చెవిటివాడు మన శంఖం మొదలు ఎందుకు? సో వినడానికి రెడీగా ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు ఈ ప్రపంచంలో. మీరు లాభం లేని వ్యాపారం చేస్తారా, లాభసాటి వ్యాపారం చేస్తారా? లాభసాటి అంతే. అదే సమయాన్ని శ్రద్ధ ఉన్నవాడికి చెప్పొచ్చు కదా.
ఉపయోగించుకోవచ్చు కదా. వాళ్ళని వదిలేస్తే మరి వాళ్ళని ఎవరు మారుస్తారు? వచ్చే జన్మ అంటూ మారుతారేమో వాళ్ళకి. సో వదిలేయమంటారు అయితే. అంతే. ప్రపంచ మార్పు మన లక్ష్యం కాదు, మన మార్పు మన లక్ష్యం. అయితే నేను మారిపోయిన తర్వాత నేను చెప్పాల్సిన అవసరం లేదేమో కదా సార్. పంచుకుంటాం. చెప్పడం అంటే అవతలని తీర్చిదిద్దడం, అవతలని మార్చడం కాదు. పంచుకుంటాం. వినడానికి రెడీగా ఉన్న వాళ్ళు తీసుకుంటారు. చాలామంది వినడానికి రెడీగా ఉన్నారు. చాలామంది దారి తెలియక ఏడుస్తూ ఉంటారు. వాళ్ళకి పెడతాం. ఆకలిగా ఉన్నవాడికి అన్నం పెడతాం. బిర్యానీ తిని బ్రేవ్ అనేవాడికి ఎందుకు? అంతే. నా పప్పు మంచిది చూడు వాడికి ఎందుకు చెప్పాలి? ఆకలిగా ఉన్నవాడికి పెడదాం. అన్నమే పరమాన్నం అని తింటాడు. మన సమయం సద్వినియోగం కావాలి. అందుకే మూర్ఖుల దగ్గర సమయాన్ని వృధా చేసుకోకూడదు. మూర్ఖులకి ఇది సత్యము ఇది అసత్యం అని ఎంత చెప్పినా వాడు రెడీగా లేడు. వాడికి బుర్ర లేదు. పందికి వెళ్ళి బురదలో పొలాడుతుందని చెప్తే దాని సహజ లక్షణం అది. మనం ఎంత చెప్పినా మారదు. మనకు అర్థమైపోయింది. మనం ఇంకొక దారి ఎత్తుక్కోవాలి. కూర్చొని డిస్కషన్లు పెట్టకూడదు. కుక్క దగ్గర పంది దగ్గర వదిలేసి మన పని మనం చూసుకోవాలి. కుక్క నువ్వు మొరగొద్దు అంటే దాని సహజ లక్షణం అది. అది ఎలా పుట్టింది అలాగే పెరుగుతుంది అలాగే ఉంటుంది. అవును. దాన్ని మనం మార్చలేము. దానికై దాన్ని అది నేర్చుకోవడం రెడీగా ఉంటే చెప్పండి సార్ అంటే కుక్క కూడా. మనం ఏం చేయగలుగుతాం? మనం ఏం చేయలేము. బార్న్ క్వాలిటీ. కొంతమందికి కొన్ని క్వాలిటీస్ పోయినా కూడా పోవు, అలాగే ఉంటాయి. పోయిన తర్వాత కూడా అలాగే ఉంటాయి వాళ్ళకి. మళ్ళీ వచ్చే జన్మలో మళ్ళీ ఏదైనా పడితే తప్ప మారరు వాళ్ళు. నేను కరెక్టే అనుకుంటుంటారు చచ్చిపోయి తప్ప కూడా. చచ్చినా మారరు కొంతమంది. అలాంటి వాళ్ళతో మనకెందుకు? మన మంచి ఆవు లాంటి వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి మంచి ఇద్దాం. ఈ ప్రపంచంలో చాలామంది ఉన్నారు. ఈ ప్రపంచంలో వినడం వాళ్ళకి చాలామంది రెడీగా ఉన్నారు. వాళ్ళకి చెప్దాం. ఆకలిగా ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకి చెప్దాం. మన సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి అన్నది నా ఆలోచన. అంటే వినని వాళ్ళకి, మూర్ఖంగా ఉన్న వాళ్ళకి చెప్పటం వల్ల మనం మూర్ఖులం అవుతాం తప్పించి, మన టైం వేస్ట్ అవుద్ది తప్పించి అవతల వాళ్ళు అయితే మార్పు రాదు. అంతే కదా. సో ఇక్కడ నేను సత్యాన్ని ఓడిస్తున్నాను, నేను నా సైడ్ నిజమున్నా కూడా నేను గట్టిగా స్టాండ్ తీసుకొని, నేను సత్యం వైపు స్టాండ్ తీసుకొని మాట్లాడలేకపోయినా అనే రిగ్రెట్ ఫీలింగ్ అవసరం ఎందుకు? దానివల్ల వచ్చిన లాభం ఏమిటి? మన ఈగో సాటిస్ఫై అవుతుంది. ఇదంతా మనం ఏం చేస్తామంటే మన ఈగో సాటిస్ఫాక్షన్ కోసం చెప్తున్నాం. అంటే నేను సత్యం కోసమే ఆలోచిస్తున్నప్పుడు అది ఈగో ఎలా అవుతుంది? నేను ఓకే, నేను ఏ రూపంలోనా నేను అహంకారమే. నేను సత్యవంతులని. నేను 30 ఏళ్ళు ధ్యానం చేస్తున్నా. అయితే నీ 30 అనే పెద్ద అహంకారం ఉందా? రకరకాల అహంకారాల్లో ఆధ్యాత్మిక అహంకారం అతి చెడ్డ అహంకారం. ఇది పోదు, అయిపోతాయి తొందరగా. అయిపోవడం చాలా ఈజీ. వదలడం అంత ఈజీ కాదు, ఇంకా బాగా పట్టుకుంటాయి అనమాట. అందరు చప్పట్లు కొడతారు. అబ్బా సార్ మీ సీనియర్ గ్రేట్ మాస్టర్ సార్. అక్కడ పొగడ్తలు ఉండవు, ఇక్కడ ఆడ పొగడాలంటే అంత ఈజీ కాదు. పెద్ద మ్యూజిషియన్, పెద్ద ఆర్టిస్ట్ ఏదో అవ్వాలి. ఆడ బయట జనాలు ఈజీగా పొగడరు. ఇక్కడ ఆధ్యాత్మికంలో ఒక పద్యం పాడితేనే ఓహోహో ఆహో ఓహో అంటారు. చెప్పట్లేదు అంటారు. ఈ చప్పట్లు అలవాటు పడిన మన బుర్రలు, జనాల పొగడ్తలకు అలవాటు పడే బుర్రలకి అహంకారం చాలా ఈజీగా పట్టుకుంటుంది. ఓకే సార్, రైట్ సార్. చాలా చక్కగా డిస్కషన్ అయింది. 3 కొటేషన్స్, 3 డిఫరెంట్ సబ్జెక్ట్స్, డిఫరెంట్ టాపిక్స్. సో డిఫరెంట్గా డిస్కషన్ అయింది. అండ్ లాస్ట్ అహంకారం, చాలా మంచి టాపిక్ సార్. అంటే నాకు చాలా వరకు ఉంది అది. నేను ఎక్కువ కనెక్ట్ అయ్యాను. అంటే నేను సత్యం మీద నిలబడినప్పుడు నేను ఎందుకు తగ్గాలి, అవతల వాడు రాంగ్ ఉన్నప్పుడు వాడు ఎంత ఎగిరితే నా సైడ్ రైట్ ఉంది, నేను ఎంత ఎగరాలి అనే ఒక ఆలోచన దృక్పథం కలిగిన అమ్మాయిని నేను. బట్ మీరు అన్నట్టు మూర్ఖులతో వాదిస్తే మనం మూర్ఖులు అవుతాం తప్పించి అదర్వైజ్ నీ సైడ్ రైట్ ఉన్నప్పటికీ కూడా మనం మరిగామనుకోండి, వాళ్ళకి మనకి తేడా ఉండదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వండర్ఫుల్ సెషన్. చూసారు కదా, మనకు కూడా చాలా అలవాట్లు ఉన్నాయి. ఒక్కొక్కటి చెక్ చేసుకుంటే బయటకు వస్తూ ఉంటాయి. సో కాకపోతే ఏది మంచి ఏది చెడు అన్నది, ఏది సరి అయినది ఏది సరికానిది, ఏ వేలో వెళ్తే మనం ప్రశాంతంగా ఉంటాం, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆనందంగా ఉంటాం, అది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇది ఇవాల్టి భిన్నంగా ఆలోచించే కార్యక్రమం. మన కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. చూస్తూనే ఉండండి పిఎంసి ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్. పిఎంసి ప్రేక్షకులందరికీ, పిఎంసి మేనేజ్మెంట్కి, గురువు గారికి.